వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి పునఃప్రవేశం. ఇప్పటివరకు ఉద్ధవుడు అడిగినటువంటి వర్ణ ఆశ్రమ ధర్మాలు అంటే కులముల వారీగా వర్ణములు, మానవులు పాటించవలసినటువంటి ఆశ్రమ ధర్మాలు అనగా బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. ఈ వర్ణ ఆశ్రమ ధర్మాలు ఏ విధంగా పాటించాలి, ఎవరికి ఏది చేస్తే బాగుంటుంది, కాబట్టి ఆ విధంగా ప్రపంచంలో ఉండేటప్పుడే పరమాత్మను తెలుసుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలని వివరణ అడిగినప్పుడు పరమాత్మ ఆయనకి చెప్పడం మొదలుపెట్టి దాదాపుగా బ్రహ్మచర్యం గురించి చెప్పడం జరిగింది. తర్వాత అలాగే గృహస్థ ధర్మం గురించి కూడా కొంతవరకు చెప్పడం జరిగింది. ఇక దాన్ని వాళ్ళ కంటిన్యూ చేద్దాం. ఏమిటి చెప్తున్నాడు చూడు. ఇప్పుడు వర్ణాల్లో వచ్చి చెప్తున్నాడు. ఉద్ధవ, బ్రాహ్మణ దేహం నాకు అత్యంత ఇష్టం. బ్రాహ్మణుడు యొక్క దేహం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బ్రాహ్మణ జన్మ దుర్లభం. ఈ దేహం తుచ్చ విషయ భోగాలు అనుభవించడం కొరకు కాదు అనే విషయాన్ని బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు. ఈ దేహం జీవన పర్యంతం కష్టాలు ఎన్నైనా సహించి తపస్సు చేసి చివరిలో ఆనంద స్వరూప ప్రాప్తి పొందటానికే ఈ శరీరం లభించింది అని బ్రాహ్మణుడు గ్రహించాలి. అంటే మామూలుగా రోజువారీగా ఈ ప్రపంచంలో ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, అందరికీ వస్తాయి. కానీ బ్రాహ్మణుడు అన్నవాడు బ్రహ్మను గురించినటువంటి అవగాహన ఉన్నవాడు కనుక వాడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేహ భ్రాంతి గురించి ఆలోచించకుండాను, తర్వాత వాటి యొక్క విషయభోగాల్లో మునిగిపోకుండాను, ఎన్ని కష్టాలు ఎదురైనా తన యొక్క మార్గాన్ని మరల్చకుండాను అతను ఉండాలి. అందుకోసమే ఈ బ్రాహ్మణ జన్మ ఇవ్వబడింది అనేటువంటి స్ఫురణ అతనికి ఉండాలి అని చెప్తున్నాడు. అర్థమైందా? తర్వాత ఏ బ్రాహ్మణుడు గృహంలోనే ఉండి తన మహత్వపూర్ణ ధర్మం నిష్కామభావంతో నిర్వహిస్తూ పొలాలలోనూ వీధులలోనూ జారిన గింజలను ఏరుకుని సంతృప్తిగా జీవనం గడుపుతుంటాడో, తర్వాత ఇది మొదటిది. అంటే ఏమిటి? వాడు ఏ విధంగానూ ఎక్కడ సంపాదించే అవకాశం లేదు అతనికి. భిక్షాటనం కూడా తర్వాత వచ్చింది. మొట్టమొదట అసలు నీ సంసారం నడుపుకోవాల్సింది ఏమిటంటే పొలాలలోనూ రోడ్ల మీద పడినటువంటి బియ్యపు గింజలను ఏరుకుని ఆ గింజలతో సంతృప్తి పడాలి నువ్వు, అంతే. వీధులలోనూ దారిన గింజలను ఏరుకుని సంతృప్తిగా జీవనం గడుపుతుంటాడు. తర్వాత రెండో కండిషన్ ఏమిటి? తన శరీరము, ప్రాణము, అంతఃకరణము, ఆత్మ నాకు సమర్పణగా అంకితం చేసి. అర్థమైందా? అంటే ఏమిటి? తన యొక్క మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, చిత్తం అన్నీ కూడా పరమాత్మకే సమర్పించాడు. కాబట్టి ప్రపంచకంగా కనపడుతున్న విషయాల పట్ల అతనికి ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండదు. కనపడిందల్లా కావాలని అనుకోడు. దాచుకుందామని ఆలోచనలో వాడు రాకూడదు బ్రాహ్మణుడు అన్నవాడు. ఓకే. తర్వాత సమర్పణగా అంకితం చేసి ఇతర పదార్థాలపై ఆసక్తి చూపకుండా ఉంటాడు. అర్థమైందా? ఇదే చెప్పింది నేను ఇప్పుడు. ఈ కనపడిందల్లా మనకు కావాలనే కోరిక రాకూడదు వాడికి. మనకు కాదు, ఇది మనకు అనవసరం ఉంటాడో అతడు సన్యాసం పుచ్చుకోకపోయినా పరమశాంతి స్వరూపమైన నా పరమపదం పొందుతాడు. ఇట్లా ఎవరైతే గింజలు ఏరుకు తిని శరీరము, మనస్సు, తర్వాత అంతఃకరణము అన్నీ కూడా పరమాత్మకే సమర్పించబడినాయి, నాది అంటూ ఏమీ లేదు, ప్రపంచంలో కనపడేవి నావి కావు అనే భావనతో ఉంటాడో వాడు సన్యాసాశ్రమం తీసుకోకపోయినా కూడా వాడు సన్యాసంలో ఉన్నట్టే. ఎందుకంటే వాడు ఏం తీసుకోవట్లేదు కదా. సో ఆ విధంగా వాడు పరమాత్మ యొక్క పరమశాంతిని, పదాన్ని పొందుతాడని చెప్పి కృష్ణ పరమాత్మ మనకి అభయం ఇవ్వడం జరుగుతోంది. తర్వాత విపత్తులలో పడి కష్టాలు పొందుతున్న నా భక్త విప్రులను ఎవరు ఆదుకుంటారో వారిని నేను శీఘ్రంగా కష్టాల నుండి రక్షిస్తాను. అంటే ఇప్పుడు ఇక చూస్తున్నాడు చూడు. అంటే ఇప్పుడు నిజంగా వాడికి పెట్టిన జీవితం ఎంత కష్టతరమైందిరా. గింజలు దొరికితే తినాలి, లేకుంటే లేదు.
అటువంటి కష్టాలు పడుతున్న బ్రాహ్మడి పట్ల జాలిపడి ఎవడైతే భక్తుడు వాడికి సేవ చేస్తున్నాడో, వాడికి సహాయపడుతున్నాడో, ఈ చేసిన సహాయం చేసిన వాడిని నేను శీఘ్రంగా రక్షిస్తానంటున్నాడు భగవంతుడు. వాడి సంగతి వేరే. అసలు ఈ సేవ చేసి వాడిని రక్షించాలి, బ్రాహ్మడు కష్టాలు పడుతున్నాడని ఎవరైతే సేవ చేస్తున్నాడో వాడిని ముందు నేను ఉద్ధరిస్తానంటున్నాడు. అంటే ఏమిటి? నువ్వు అత్యంత గొప్పదైనటువంటి సేవాభావంతో ఆ బ్రాహ్మణులో పరమాత్మని చూడగలిగి వాడి కష్టాలను చూడలేక నువ్వు తీర్చడానికి నువ్వు అవసరంగా వాడికి ఉపయోగపడుతున్నావు కదా, అటువంటి నిన్ను నేను ఉద్ధరిస్తాను. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెంకటరెడ్డి, మనం ఎవరికైనా సరే, బ్రాహ్మణుడు అని చెప్పాడు, కష్టాల్లో ఉన్న బ్రాహ్మణుడు, కష్టాల్లో ఉన్న ఎవరికైనా చేయొచ్చు ఆ పని. ఎందుకంటే వాళ్ళు కూడా పరమాత్మ యొక్క సృష్టి, ఆ ప్రాణులన్నీ కూడా పరమాత్మ వల్లనే సృష్టి పొందినాయి. కాబట్టి ఎవరికి కష్టాల్లో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళి సహాయం చేస్తున్నామో మనం అడగకుండా మనకు సహాయం వస్తుంది. అది నేను చెప్పేది, అర్థమైందా? జోబులోంచి పైసలు తీయడానికి చచ్చిపోయి ప్రాణం పోయి అది అట్లాగే పెట్టుకుని, బాబా దగ్గర కూడా వచ్చారు కదా భక్తులు, వాడి జేబు నిండా కట్టలు ఉన్నాయి. బాబాగారు వెళ్ళగానే నాకు 5 రూపాయలు కావాలరా అర్జెంటుగాను అని అడిగాడు. వీడి జేబులో 250 రూపాయలు ఉన్నాయి ఆ రోజుల్లో. మరి ఎంతకీ బయటికి తీయడు. ఈయన బాబాగారు ఏం చేస్తున్నాడు, ఒరే రాజు నువ్వు వెళ్ళి వాడిని అడిగిరా, ఒరే రాములు నువ్వు వెళ్ళి వీడిని అడిగిరా అని ఎవరి దగ్గరికి వెళ్ళినా లేదు లేదని తిరిగి వస్తున్నారు. 2-3 వెళ్ళి వచ్చారు, వీడు మాత్రం తీయలే. వాడు అడిగిన కోరిక ఏమిటి? నేను అన్నీ చదువుకున్నాను, నాకు బ్రహ్మజ్ఞానం ఒకటి చెప్పేస్తేనే వెళ్ళిపోతాను, బయట టాంగా ఆపుకొని వచ్చానని చెప్పాడు. అంటే ఏమిటి? టైంలో వాడికి చెప్పి వాడిని టాంగా ఎక్కించి పంపించాలి. అది అహంకారం, డబ్బు ఉన్నప్పుడు కలిగే అహంకారం అది. అందుకని ఆయన కూర్చోబెట్టాడు మధ్యాహ్నం దాకా 5 రూపాయల అప్పు కోసం. తీల. సరే ఇదంతా డ్రామా అయిపోయేటప్పుడు మధ్యాహ్నం అయింది. బాబా ఏమిటి నన్ను ఇంతసేపు కూర్చోబెట్టు, చెప్తే వెళ్ళిపోయాను కదా, బయట టాంగా వెయిటింగ్లో ఉంది అన్నాడు. అవునరా నేను కూడా అదే చూస్తున్నాను, 5 రూపాయలు కావాలంటే ఎవరి దగ్గర దొరకడం లేదు, నీ జేబులో 250 రూపాయలు ఉన్నాయి, తీసి 5 రూపాయలు నాకు ఇవ్వలేకపోయావు నువ్వు ఏంటి, నీకు ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కావాలి. నీ ఏ విధంగా బ్రహ్మజ్ఞానం ఇవ్వాలి నాన్న, నేను కూడా చూస్తున్నాను నీ దగ్గర ఏమైనా అర్హత ఉందా అని. నీ దగ్గర అర్హత లేదు, నేనేం చేయను అని చెప్పాడు. అర్థమైందన్న వెంకటరెడ్డి? అందువల్ల ఇస్తే చచ్చిపోతామని అనుకోకండి, ఇస్తేనే బాగుపడతారు, బతుకుతారు, ఇవ్వాలి. అర్థమైందా? రైట్, వెరీ గుడ్. కాబట్టి నా భక్త విప్రులను అంటే బ్రాహ్మలు కష్టంలో ఉన్నప్పుడు వాడికి ఎవడైతే సహాయం చేస్తున్నాడో వాడిని నేను శీఘ్రంగా రక్షిస్తాను. సముద్రంలో పడిపోయిన వారిని నావలు ఒడ్డుకు చేర్చినట్లుగా భగవంతుడు పరోపకార పరాయణులైన భక్తులను వెంట నుండి దంటగాను ఆదుకుంటూ యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు. అంటే మామూలుగా సముద్రంలో పడవ మునిగిపోయిందనుకో, అందరూ పడిపోతారు నీళ్ళల్లో, కొంతమంది ఈదుకుంటూ చేతు తిప్పలు పడుతూ ఉంటారు. అప్పుడు ఒక నావ వచ్చి దాంట్లో వాళ్ళందరినీ లోపలేసి బతికిస్తారు చూసావా. ఆ విధంగా ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి బ్రాహ్మలకి సహాయం చేస్తున్నారో ఆ నావలోకి వేసిన వాళ్ళలాగా నేను వాళ్ళందరినీ వేస్తానని చెప్తున్నాడు. వాళ్ళ యోగక్షేమాలన్నీ నేను చూస్తాను. ఎందుకని? నువ్వు నా సృష్టి అయినటువంటి పరాయివాడి కష్టంలో ఉన్నప్పుడు వాడికి సహాయం చేశావు, కాబట్టి నీ కష్టం నేను చూడాలి, నేను చేస్తాను నీకు అని చెప్తున్నాడు. అర్థమైందా? అది గజరాజు రాజు ప్రజలను తండ్రి వలె కాపాడుతూ కష్టకాలంలో సహాయపడుతూ ఉంటాడు. సో రాజు అంటే క్షత్రియుడు, ఈ బ్రాహ్మణ సంగతి చెప్పడం అయింది. ఇప్పుడు వీడు రాజులు. సో క్షత్రియుడు రాజు ప్రజలను తండ్రి వలె కాపాడుతూ కష్టకాలంలో సహాయపడుతుంటాడు. గజరాజు గజాలను రక్షిస్తున్నట్టుగా ప్రజలను రక్షిస్తూ తన్ను తాను ఉద్ధరించుకుంటాడు. సో ఏనుగు మదపటి ఏనుగు, పెద్ద ఏనుగు ఏదైతే ఉంటుందో అది మిగతా చిన్న ఏనుగులన్నింటికీ అది రక్షణ, అది నాయకుడు. గజేంద్ర మోక్షంలో వచ్చినటువంటి ఏనుగు అదే. అర్థమైందా? దానికి 100 మంది భార్యలు. సో అటువంటిది అందరినీ రక్షించడానికి. కానీ మొసలు ఎవరిని పట్టింది? వాడినే పట్టింది. అది సరే. ఇట్లు ప్రజారక్షణ చేయు రాజు సకల పాపాల నుండి విముక్తి పొందుతాడు. అంటే వాడు ఇతరత్రా ఏవైనా పాపాలు చేస్తున్నా కూడా ప్రజలని కాపాడుతూ వాడు చేస్తూ ఉంటే వాడు అన్ని పాపాలు కొట్టుకుపోతాయి. ఎందుకని? ఒక ధర్మకార్యం ప్రజల యొక్క సంక్షేమం కోసం నువ్వు చేస్తున్నావు, వాళ్ళకి తండ్రిలాగా కాపాడుతున్నావు, అదొక్కటి చాలు నీకు. తర్వాత చివరకు వాడు ఇట్లా చేసి సకల పాపాల నుంచి విముక్తి పొంది చివరకు సూర్యుని వలె తేజస్సు గలవాడై
విమానం అధిరోహించి స్వర్గం వెళతాడు. సో వాడికి ఇవ్వబోయే లాభం ఏమిటంటే వాడికి స్వర్గం నుంచి విమానం వచ్చి వాడిని ఎక్కించు తీసుకెళ్తారు. ఇంద్రుని వలె సకల భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ ఇంద్రుడు ఏ విధంగా క్షత్రియుడు, ఇది క్షత్రియుడికి రైట్. తర్వాత ఇప్పుడు బ్రాహ్మణుడు మళ్ళీ అది చెయ్యలేకపోతున్నాడు అనుకుందాం, బతుకు తెరువు రావట్లా, ఇంట్లో సంతానం ఉంటారు, ఏం చేయాలి? కుచేలుడు అయితే ఆవిడ కృష్ణుడి దగ్గరికి పంపించింది. అందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేరు కదా. సో బ్రాహ్మణుడు ఒకవేళ అధ్యాపకత్వం అంటే బడిపంతుల పని కానీ, యజ్ఞయాగాల వలన అంటే డబ్బులకి యజ్ఞాలు చేయించడం వలన జీవనం గడపదలంచితే వైశ్య వృత్తిని అనుసరించవచ్చు. వైశ్యుడు చేసే పని వాడు చేయొచ్చు. ఏ విధంగా? వైశ్యులు ఏం చేస్తారు? వాడికి 3 రకాల పనులు చెప్పాం. వైశ్యుడికి ఏం చేస్తారయ్యా? గోసేవనం, వ్యవసాయం, వాణిజ్యం, ఈ 3 పనులు. సో ఒక క్షత్రియుడు చెడిపోయి జీవితం గడపలేకపోతే కనుక బ్రాహ్మణుడు వాడు టీచర్గా పనిచేయటం, యజ్ఞయాగాదులు చేయించడం అది కూడా కుదరకపోతే వైశ్యుడు చేసే వృత్తి వాడు చేయొచ్చు. ఎప్పటి వరకు? ఆపద గడిచే వరకే ఈ వృత్తి స్వీకరించాలి, కష్టం అయ్యే వరకే. ఎందుకంటే వైశ్యుడి వృత్తిలోకి రాగానే నువ్వు మోసం చేసి సంపాదించడం వస్తుంది కదరా. నువ్వు బ్రాహ్మణ జన్మనిది, నువ్వు అది ఏరుకున్నవి తినమని బతకమని నాకు చెప్తున్నారు. చెప్పి నువ్వు మళ్ళీ వ్యాపారం చేసి వాళ్ళని ముంచేసి తీసుకుంటే నువ్వు మళ్ళీ నేను దోపన పడిపోట్లా. అయితే నా కుటుంబం చచ్చిపోయే పరిస్థితిలో ఉంది, ఆ కొంతకాలం నేను చేస్తా ఆ పని, నాకు తగింది కాదు అది, నాకన్నా తక్కువైన పని అయినప్పటికీ అది కొంతకాలమే చేస్తాను, అది బాగుంది కదని దాంట్లో ఉండకూడదు. ఆపద గడిచే వరకే ఈ వృత్తి స్వీకారం. ఒకవేళ మరీ కష్టాలు ఆపదలు కలిగినట్లయితే కత్తి ధరించి రాజధర్మాన్ని స్వీకరించవచ్చు. ఇప్పుడు లాభం లేదు, ఏం చేస్తా? అందువలన కాబట్టి ఏం చేయాలి? కత్తి తీసుకుని అన్యాయం చేసిన చోట 2 నరుకులు నరికి అయినా సరే నేను బతకచ్చు, అది కూడా చేయమని చెప్పారు. అంటే ఏమిటి? వైశ్యుడు లేకపోతే క్షత్రియుడు, ఈ రెండింటికి నువ్వు దిగజారచ్చు బ్రాహ్మణుడు. తర్వాత కానీ ఎన్నటికీ నీచమైన సేవక వృత్తి కైకొనరాదు, సేవక వృత్తి చేయకూడదు. సో ఆ వృత్తిని శ్వాస వృత్తి అంటారు, శ్వాస వృత్తి అంటారు. అది ఏం మనకు తెలియదు నాకు. శ్వాస వృత్తి అంటే మామూలుగా మనం ప్రాణవాయువు తీసుకోవడం కోసం మనం చేసే పనిలాగా అప్పటికప్పుడు తాత్కాలికంగా ఆపద్ధర్మంగా అది చేసే వృత్తి కాబట్టి సేవక వృత్తిలోకి మనం వెళ్ళకూడదండి. క్షత్రియుడు ఒకవేళ ప్రజాపాలన రాజకీయాల వలన జీవనం జరగకపోతే వాడికి రాజ్యంలో నుంచోలే పరిస్థితి లేదు, అందరు కలిసి తోసేశారు బయటికి, జరగకపోతే వైశ్యవృత్తి అయిన వ్యాపారం కొనసాగించవచ్చు క్షత్రియుడు. అప్పుడు కూడా పెద్ద ఆపత్తి వస్తే అది వైశ్యవృత్తి చేస్తున్నా కూడా మళ్ళీ ఏదో కష్టం వచ్చిందనుకో, వేట ద్వారా కానీ వేటాడటం రాజుగారు కదా, బాణాలు వేయడం వస్తుంది, అందుకని వేట వృత్తి ద్వారా కానీ ఉపాధ్యాయ వృత్తి ద్వారా కానీ జీవనం గడపవచ్చు. ఓకే. కానీ నీచమైనటువంటి సేవకు శ్వాసవృత్తికి మాత్రం దిగకూడదు వాడు, అది శ్వాసవృత్తి అంటారు. వైశ్యుడు కూడా ఇప్పుడేమైంది? బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు సంగతికి వస్తున్నాడు. మన పరిస్థితి బాగుండకపోతే ఏం చేయాలో. వైశ్యుడు కూడా ఆపద వేళ శూద్ర వృత్తి బూని జీవనం గడపవచ్చు. శూద్రులు చేసే పని వాడు చేయొచ్చు కొంతకాలమే సుమా. ఏమిటి? ఏ విధమైనవి? చాపలు అల్లటం, వాళ్ళు చాపలు నలుస్తారు కదా, చాపలు అల్లటం, తర్వాత గుడ్డలు నేయటం, కంసాలి పని, ఇవి చేయవచ్చు. ఇవన్నీ కూడా ఆపద్ధర్మాలు, కొంతకాలమే. గడ్డు కాలం గడిచిన తర్వాత తమ కులవృత్తులలోకి వాళ్ళు తిరిగి వెళ్ళాలి. అవసరం అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇది బాగుంది కదా, ఏదో హాయిగా మళ్ళీ వేదం అంతా చదువుకోవడం దేనికి, అది చేయడం దేనికి, యజ్ఞం చేయడం దేనికి, ఇవన్నీ ఎందుకు? హాయిగా చేపలు అల్లుకుంటే సరిపోతుంది కదా, 4 రూపాయలు వస్తాయని అది అల్లుకుంటూ కూర్చున్నాం అనుకో, ఏమైంది? వర్ణ సంకరం జరిగింది. అక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి వర్ణం వాడికి ఒక వర్ణధర్మం ఉంది, కులవృత్తి ఉన్నది, వాటిని కొనసాగిస్తూ వెళ్ళాలి. అంతేకాని మంగళుడు వచ్చి తాకలోడు పని చేయకూడదు, తాకలోడు వచ్చి మంగళుడు పని చేయకూడదు.
ఆపద్ధర్మానికి చేసావు చెయ్యి, అది పొట్ట తిప్పలవు. ఆ పొట్ట తిప్పలది అయిపోయిన తర్వాత అటు వెనక్కి వచ్చేసి నీ బ్యాక్ ఎక్కడ కొన్నావు అక్కడికి వచ్చి. ఆ విధంగా చేయడం వల్ల ఏమిటంటే నీలో పుట్టుకతో గత కొన్ని తరాలుగా వచ్చినటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో వంశపారంపర్యంగా వచ్చినవి అవి భ్రష్టం అవ్వకుండా ఉండాలి. నువ్వు ఒక పని చేయడానికి ఒక నిపుణత్వం నీ తండ్రి దగ్గర నుంచి నీకు వచ్చింది, నీ తాత దగ్గర నుంచి తండ్రికి వచ్చింది. ఇది నీ దగ్గర ఈ లక్షణాలు ఉన్నాయి. అటువంటి వాడు వేరే హీనమైన పనికి వెళ్ళి పనిచేస్తే ఈ శక్తి అంతా ఏం కావాలా? తప్పు మార్గంలోకి పెడుతుందా లేదా? అది జరగకూడదు. అత్యంత సూక్ష్మంగా కూడా ఆలోచించి చెప్పారు. నేను చెప్పేది అది. ఇప్పుడు అసలు కులాల ప్రస్తావన లేదు, మతాల ప్రస్తావన లేదు. 2 కాళ్ళు ఉంటే చాలు పెళ్లి చేసుకోవడానికి, అంతే. ఆ విధంగా తయారైపోయాం. ఓకే, ఇవన్నీ ఆపద్ధర్మాలు. గడ్డు కాలం గడిచిన తర్వాత తమ కులవృత్తుల్లోకి వాళ్ళు తిరిగి వెళ్ళాలి. కానీ లోభంతో నిమ్న వృత్తుల్లో ఉండరాదు. అక్కడ డబ్బులు వస్తున్నాయి కదా అని, బాగుంది కదా అని ఆ మంగళ పని చేసుకుంటూ ఉండకూడదు. అంటే మంగళని తప్పంటలేదు, సారీ, నా ఉద్దేశం అది కాదు. నీకు డబ్బులు వస్తున్నాయని ఏ వృత్తి బాగుందంటే ఆ వృత్తిలో కూర్చోకూడదు. నీ ఒరిజినల్ ఏదుందో దాంట్లోకి వెళ్ళాలి. అర్థమైందా? రైట్. తర్వాత గృహస్థుడు అంటే గృహస్థ ధర్మంలో ఇప్పుడు బ్రహ్మచారి వ్యవహారం అదంతా అయిపోయింది. ఇక గృహస్థుడు వేద అధ్యయన రూపంలో బ్రహ్మయజ్ఞము, మనకి పంచసూనాలు ఉన్నాయని చెప్పాడు కదరా, 5 రకాల తప్పులు మనం పాపాలు చేస్తూ ఉంటాం మామూలుగా. అవి చెయ్యకపోతే మనకు గడవదు. అందువల్ల ఏమన్నారు, ఆ పాపం నువ్వు చేసినా కూడా సహిస్తాము, నువ్వు 5 రకాలైనటువంటి యజ్ఞాలు చేసి ఆ పాపాన్ని తప్పించుకోమని చెప్పారు మనకి. ఏమి చెప్పారు అవి? బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. 5 రకాల యజ్ఞాలు చేయమన్నారు గృహస్థులకి. ఎందుకని నువ్వు రోజు తరిగేటప్పుడు అంటే నువ్వు అసలు మేకలనే కోస్తున్నావు అనుకో, అది వేరే సంగతి. అది కాదు మేము మాట్లాడేది. కూరగాయల్లో పురుగులు చచ్చిపోయినాయి, వంకాయల్లో కటక్కని తెగిపోతుంది మనం కోసేటప్పుడు, చచ్చిపోయింది. అది పాపమే కదా. తెలియక చేసినా తెలియకపోయినా చంపేశాం. కానీ ఆ ఆహారం నువ్వు తయారు చేయకపోతే నిన్ను నమ్ముకుని ఉన్న ప్రాణులకి ఆహారం లేదు కదా. ఇంట్లో ఉన్న 10 మంది భోంచేయాలి. సో వంకాయలు తరగకుండా నువ్వు ఎట్ట చేస్తావు కూర? చచ్చిపోయింది 2 పురుగులు. కాబట్టి అది చేసినందుకు గాను దానికి పరిహారం కింద మనకి 5 రకాల యజ్ఞాలు చెప్పారు. ఇప్పుడు గృహస్థుడు అన్నవాడు ఇక్కడ మరి ఏ కులం వాడని చెప్పటల్లా. గృహస్థుడు ఎవడైనా సరే వేద అధ్యయన రూపంలో బ్రహ్మయజ్ఞం అంటే రోజు నువ్వు వేదాన్ని చదువుకుంటూ ఉండేటట్లయితే స్వాధ్యాయం అంటారు దాన్ని. సో వేదాలని, ఉపనిషత్తుల్ని, వాటన్నింటినీ చదువుకుంటూ ఉంటే ఆ విధంగా బ్రహ్మయజ్ఞం అంటే వేదంలో ఉన్నది ఎవరి గురించి ఉంది? బ్రహ్మ గురించి ఉన్నది. బ్రహ్మన్, ఆ బ్రహ్మ అని మీరు ప్రార్థనలో చదువుతారే, ఆ బ్రహ్మ పరమాత్మ, ఆయన గురించినటువంటి జ్ఞానం తెలుసుకోవడానికి నువ్వు వేదం చదువుకోవాలి. తర్వాత తర్పణ రూపంలో పితృయజ్ఞం, రోజు నువ్వు అన్నం వండి పెట్టడం కానీ, నువ్వులు నీళ్లు కలిపి వదిలేయడం కానీ ఏదో ఒకటి చెయ్యాలి పితృయజ్ఞం. అదే ముఖ్యంగా అమావాస్య రోజు చేయాలి పితృయజ్ఞం. తర్వాత హవన రూపంలో దేవయజ్ఞం, యజ్ఞం చేసి నువ్వు దేవయజ్ఞం ఏం చేస్తున్నావు? నువ్వు యజ్ఞం చేసేటప్పుడు అందులో హవిస్సులు వేస్తున్నావు. ఎన్ని? ఆవు నెయ్యి, చెరువన్నం, తర్వాత సమిధలు, నవధాన్యాలు, ఇన్ని వేస్తున్నావు. ఇన్ని వేసి ఎవరి ద్వారా వీళ్ళే? గాలి రూపంలో, వాయు రూపంలో వైశ్వానరుడు అనేటువంటి ఆయన తీసుకువెళ్ళి దేవతలకు అందజేస్తాడు. వాళ్ళు అవి అందుకున్న తర్వాత సంతృప్తి పడి నిన్ను ఆశీర్వదిస్తారు. ఎవ్వడికి పెట్టకుండా నేను బాగా ఉండాలని కోరుకోవడం దురాచిది. ముందు నువ్వు పెట్టి అప్పుడు ఆశించు. ఇప్పుడు మన దగ్గర నడవడం లేదు. తీసుకోవడం తప్ప ఇవ్వడం అనేది మనకు అసలు తెలియదు కదా. అందువల్ల మనం ఇప్పుడు ఈ కష్టాలు పడుతున్నాం. ఓకే. హవన రూపంలో దేవయజ్ఞము, కాకబలి వంటి భూతయజ్ఞము. కాకబలి ఏం చేయాలో చెప్పాను మీకు నేను. అన్నం వండి ఒక గుప్పెడు అక్కడ బండ మీద పెట్టి కాస్త నీళ్లు పోయండి. ఏ జీవులు తిన్నా సరిపోతుంది, పరమాత్మ స్వరూపాలు ఇవన్నీ ఇచ్చేయండి. తర్వాత దాన్నే కాకబలి అంటాడు. తర్వాత అన్నదాన రూపంలో అతిథి యజ్ఞం. ఇప్పుడు ఆశ్రమానికి వచ్చిన వాడికి మీరు ఖచ్చితంగా భోజనం పెట్టి పంపిస్తున్నారు. వాడెవడో మనకు తెలియదు, సమయానికి వస్తే అన్నం పెట్టి పంపిస్తున్నాం. సో అన్నదాన యజ్ఞం జరుగుతుంది. తర్వాత అది అతిథి యజ్ఞం మొదలైన వాటి ద్వారా నా స్వరూపంలోని భూత, ఋషి, దేవత, పితృదేవత, మనుష్యాది సర్వ ప్రాణులను యథాశక్తిగా ఆరాధన కావిస్తుండాలి. సో ఇవన్నీ నా శస్సులవే.
సో నువ్వు కాకికి అన్నం పెట్టావంటే అర్థం కాకి రూపంలో ఉన్న పరమాత్మకు నువ్వు పెట్టినట్టు. రూపం ఏది ధరిస్తే దాని లోపల ఉన్నది పరమాత్మే. సో ఆ విధంగా 5 రకాలుగా నువ్వు గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు చేసినటువంటి పాపాలని నువ్వు కడుక్కునేటువంటి అవకాశం నీకు ఇవ్వబడింది. తర్వాత గృహస్థుడు శాస్త్రోక్త ప్రకారంగా, అంటే శాస్త్రము చెప్పినటువంటి పద్ధతిలో, శాస్త్ర విరుద్ధమైనది కాదు వెంకటరెడ్డి గారు గుర్తుపెట్టుకో, శాస్త్ర సహితమైనటువంటి శాస్త్ర ప్రకారంగా సంపాదించిన న్యాయ ఆర్జిత, న్యాయంగా సంపాదించింది, అర్థమైందా? న్యాయార్జిత పవిత్ర ధనంతో తన భృత్యులను, అంటే తన దగ్గర పనిచేసేవాళ్ళని, ఆశ్రితులను, నా దగ్గరకు వచ్చి ఆధారపడిన వాళ్ళని, ప్రజలను న్యాయంగా తృప్తిపరుస్తూ యజ్ఞం చేస్తూ ఉండాలి. సో గృహస్థ అన్నవాడు సంపాదించడానికి అర్హత ఇవ్వబడింది, కానీ అది శాస్త్ర విహితంగా ఉండాలి. తర్వాత అది న్యాయబద్ధమైంది ఉండాలి. ఇంట్లో 10 మంది ఉన్నారండి, నేనేం చేయను, ఇప్పుడు సంపాదన నాకు సరిపోవట్లేదు, అందుకని ఓ మర్డర్ చేసి వాడి జేబులో ఉన్న లాక్కెళ్ళి పెడతానంటే అది నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు. అర్థమైందా? రైట్. తర్వాత ప్రజలను నొప్పించరాదు. సో నువ్వు ఈ చేస్తున్న పని వలన ఇంకోటి ఎవడో ఏడవకూడదు, వీడు దుమ్మాగా వీడేదో యజ్ఞం చేస్తాను ఇంటో పెడతానని చెప్పి మనందరినీ దెబ్బలు కొట్టి లాక్కెళ్ళాడు అని అనుకుని వాడు ఏడిచాడు అనుకో, అప్పుడు ఏమైంది? వాళ్ళలో ఉన్న దేవుడు ఏడిచినట్టే కదా. అది. తర్వాత ప్రేమైన ఉద్ధవా విను, గృహస్థు ఇప్పుడు వస్తుంది అసలు కాషణ మనకి. బాగా పెళ్ళాం పిల్లలు చచ్చిపోతున్నారే వాళ్ళందరికీ చెప్తున్నాడు. ప్రేమైన ఉద్ధవా విను, గృహస్థుడు కుటుంబం ఎడల ఆసక్తి చూపరాదు. కుటుంబం ఎడల ఆసక్తి చూపరాదు అంటే పెళ్ళాం లేత నాకు తెల్లారదు, నా బతుకు లేదు, నేను ఉండలేను అని చచ్చిపోయే పరిస్థితి ఏ మగవాడు తెచ్చుకోకూడదు. అర్థమైందా? భగవంతుడు ఏడ్చి కూర్చాడు, అందులో అనుమానం లేదు. కానీ నీ అవసరం ఆవిడకి ఎంత ఉందో ఆవిడ అవసరం నీకు అంతే ఉంది. కానీ ఇవాళ రోజున ఏం జరుగుతోంది? ఆవిడ లేకపోతే తెల్లారదన్న పరిస్థితికి వెళ్ళిపోయారు మగవాళ్ళు. దానివల్ల ఆడిస్తున్నారు. సరే అలా అని మగవాళ్ళు అందరూ మంచివాళ్ళు అన్నా అది కాదు, దుర్మార్గులు వీళ్ళు ఉన్నారు. తాగి పడుకొని పెళ్ళంతా పని చేయించి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్న దున్నపోతులు ఇక్కడ ఉన్నారు. నేను అదేం కాదంటలా. కానీ తొందరగా పక్కదోవకు వెళ్ళేటువంటి బలహీనత, శారీరక దారుఢ్యం తప్ప మానసికమైన దౌర్బల్యం ఉన్నవాడు మగవాడు. శారీరక దౌర్బల్యం ఉండి మానసిక ధైర్యం ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు. అందుకే ఆవిడని హీరోయిన్ అన్నారు. ఆవిడ లోపల హీరో, వీడు బయట హీరో. బాబా అంతే. అర్థమైందా? తర్వాత గృహస్థుడు కుటుంబం పట్ల ఆసక్తి చూపరాదు. ఇట్లా మనవాళ్ళని వాటేసుకు తిరగటం కూడా ఆ పనికిరాదు రాములు గారు. అర్థమవుతుందా? తర్వాత పెద్ద కుటుంబం అయినా దిగులు లేదు. భగవంతుడు ఇచ్చాడు. అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేవు, కోయించుకోవటాలు నవ్వి. అందుకని 10 మంది పిల్లలు వస్తే 10 మంది కనేవాళ్ళు. పెద్ద కుటుంబం అయినా దిగులు తగదు. కుటుంబం పెద్దదైనా ప్రమాదం ఏమీ లేదు. అందరినీ పోషించేవాడు భగవంతుడు. అర్థమైందా? కాబట్టి మామూలుగా మన లాంగ్వేజ్లో చెప్పుకునేది ఏంటంటే, నారు పోసినవాడు నీరు పోస్తాడు, బారు పెట్టినవాడు బీరు పోస్తాడు. అందువలన మనం పిల్లల్ని కంటే భగవంతుడు మనకు ఆహారం ఏర్పాటు చేస్తాడు. నువ్వు సజావుగా ఉండు, అన్నీ అందుతాయి. నువ్వు కనింగానే నువ్వు కింద కూర్చున్నదానివి వెళ్ళిపోయి పైన హయ్యెస్ట్ లెవెల్లో ఆలోచిస్తుంటే అది అన్యాయం. చీఫ్ మినిస్టర్ గారు మనవాళ్ళలాగా నువ్వు ఉండాలనుకుంటే ఎట్లా? తప్పు కదా అది. వాడు అదృష్టం, పూర్వజన్మ సుకృతం. చీఫ్ మినిస్టర్ గారికి మనవాడుగా పుట్టాడు, వాడు అనుభవిస్తున్నాడు హాయిగా. వాడేం పుణ్యం చేసుకున్నాడు? మనమేం అదేం చేసుకోకుండానే మనం కూలివాడి కింద పుట్టి సీఎం గారి కొడుకు మనవాళ్ళలాగా ఉండాలంటే ఎట్ట కుదురుతుంది అయ్యా? ఎక్కడ ఉండేవాడు అక్కడ ఉండాలి. అర్థమైందా? నీ స్థాయిని బట్టి నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు మన దగ్గర జరుగుతున్న పొరపాటు ఏంటంటే, నీవు నీ స్థాయి ఏమిటనేది ఏనాడు గుర్తించట్లా. నేను వాడితో ఎందుకు సంభవం, వాడి దీని నేను చేయకూడదు అన్న పోటీకి వెళ్తున్నారు తప్ప, నేనేంటి నా బతుకేంటి నేను వాళ్ళతో పోటీ పడతామని ఎప్పుడైనా అనుకుంటున్నారా?
ఎవరన్నా అనుకుంటున్నారా? లేదు. ఇది మిస్ అయిపోతుంది. ఎంతసేపు పోటీపడి దాంతో వెళ్ళాలనుకుంటున్నాం కానీ నా వరకు నాకు అవుతుందా, నేనేం చేయగలను, ఇది నేను ఆశించడం తప్పు అనేటువంటి స్పృహ మనలో తక్కువైపోయింది. దానివలన లక్షాధికారి కోటీశ్వరుడు అవ్వాలని, కోటీశ్వరుడు కోట్లాధికారి అవ్వాలని ప్రయత్నం జరుగుతోంది నిరంతరం. ఎవరు ఎక్కడ ఆగట్ల. నిన్న ఆ పిల్లవాడు ఏం చెప్పాడు చూడండి. 3 నెలలు ఆ విధంగా చేసేటప్పటికి కుటుంబాన్ని ఒక దోవలోకి తీసుకొచ్చిన తర్వాత ఇక నేను అనవసరంగా సంపాదన గురించి వర్రీ కాకూడదు, ఉన్నదాంతో సంతృప్తి పడాలనే జ్ఞానం వచ్చింది నాకని చెప్పాడు భగవద్గీత విన్న తర్వాత. అది చెప్పేవాడికి అంటుకుంటే అటువంటి సూక్ష్మం ఉండాలి. మనకు సంవత్సరాల తరబడి రుద్దిన ఉపాధిగా ఆ తోలు మాత్రం మందం తగ్గేదే లేదు. ఏం చేద్దాం అంతే. ఎన్నిసార్లు చెప్పు అదే పని, అదే లక్షణం. సత్యం మారం. మనం అనుకున్నది ఏదో అదే జరగాల. చెప్పేవాడు ఎందుకు చెప్తున్నాడు, మన మంచి కోసం చెప్తున్నాడు అనే జ్ఞానం ఉండదు మనకి. అర్థమైందనా రాములు? అది ఓకే. ఈ లోకంలో గల వస్తువులన్నీ నశించేవే. నువ్వు చూస్తున్న ఏది పర్మనెంట్గా ఉండేది కాదు. నువ్వు ఉండవు, నేను ఉండను. అర్థమైందా? మరి ఏం ఉండని దానికి, ఎప్పుడు ఉండని దానికి ఏడుపెందుకురా? ప్రేమ దేనికిరా? ఆప్యాయత దేనికిరా? ఒకప్పుడు వచ్చింది, ఒకప్పుడు వెళ్ళిపోతుంది. ప్రతి అందరూ అంతే. అర్థమైందా? శాశ్వతమైన వస్తువు ఒకటి ఉంది. నువ్వు ఇన్ని జన్మలకి కారణమైనటువంటి పరమాత్మ ఎప్పుడు ఉన్నాడు. వాడి పట్ల దృష్టి పెట్టు. అది మానేసి దోచుకుంటా, లోపల దోచుకుంటా, ఇది ఎందుకురా అయ్యా? ఇది తప్పు. అర్థమైందా? ఇప్పుడు ఈ వయసులో నువ్వు ఆలోచించాలి భగవంతుడి గురించి. మనం అయిపోయింది, చివరికి వచ్చేసాం మన ఇద్దరం. ఇప్పుడు మనకి లంపటాలు వద్దు. అర్థమైందా? అందుకే చెప్తున్నాడు ఈ లోకంలో గల వస్తువులన్నీ నశించేవే. అలానే స్వర్గాది పరలోక భోగాలు కూడా క్షణభంగురాలే. బాగా యజ్ఞాలు చేసావు, దానికి బాగా 10 కిలోలు నెయ్యి తెచ్చి ఇచ్చాడు వెంకటరెడ్డి. ధైర్యం చేసి అన్నీ చేశాడు, యజ్ఞం చేశాడు. చనిపోగానే ఎరా స్వర్గానికి వెళ్తావంటే వెళ్తాను, ఎందుకంటే అక్కడ రంభ వాళ్ళంతా ఉంటారు, అందుకని అక్కడికి వెళ్తానంటాడు. కానీ ఏమిటవుతుంది, ఈ 10 డబ్బాల నెయ్యి ఖర్చు అయ్యే వరకు నేను అక్కడ ఉంచుతారు. తర్వాత వాళ్ళు ఆత కొడితే కిందకు మళ్ళీ ఇక్కడికి వస్తావు. వెలకటూరుకు వస్తావో, కొనాయిపల్లిలో ఉంటావో, తిమ్మాయిపల్లిలో ఉంటావో, నీ ఇష్టం. అది నీ అదృష్టం. ఎక్కడికి అవుతుందో ఎవరికి తెలియదు. అర్థమైందా? తర్వాత పరలోక భోగాలు కూడా క్షణభంగురాలి అని బుద్ధిమంతుడు గ్రహించాలి. మన బుద్ధిమంతుడు అంటున్నాడు కాబట్టి మనకు అప్లై కాదు కదా. మన దగ్గర బుద్ధి లేదా, మనకెట్ట అప్లై అవుతున్నది? అవదు. వదిలి తర్వాత ఇక నెక్స్ట్ ఈ భార్యాపుత్రులు చూసుకో వరుస. అన్నలు తమ్ముళ్ళు, గురుజనులు, బంధుగణాలు అందరూ ఒక సత్రంలో కూడిన బాటసారుల వలె కలుస్తారు. ఎన్నోసార్లు చెప్పాను, చెట్టు కొమ్మ ఉంటుందిరా, కొమ్మకు 10 ఆకులు ఒక దగ్గరగా చేరతాయి. వాళ్ళే నీ చుట్టాలు. వీళ్ళందరూ కిందటి జన్మలో నీతో సంబంధాలు ఉన్నవాళ్ళు. వాళ్ళు ఒక దగ్గరికి వస్తారు, కలిసి పుడతాం. తర్వాత ఈ జన్మలో పెళ్ళంగా వచ్చి రేపు నువ్వు మొగుడుగా పుట్టచ్చు నెక్స్ట్ జన్మలో. ఈ కిందటి జన్మలో పడిన కష్టం అంతా తీర్చుకోవచ్చు వాడి మీద. నిజమే అక్క, ధైర్యంగా ఉండు. వచ్చే జన్మలో వాడిని వాయించచ్చు నువ్వు. తర్వాత అందరూ ఒక సత్రంలో కూడిన బాటసార్లు వలె కలుస్తారు. కొద్ది రోజులుండి ఎవరి మార్గాన వాళ్ళు వెళ్ళిపోతారు. ఏరా వెళ్తావా, ఇప్పుడు ఎక్కడే ఉంటావా ఎప్పటికీ? తర్వాత స్వప్నము నిద్రాభంగం అయ్యే వరకే ఉంటుంది. ఓ బ్రహ్మాండంగా చూస్తున్నావు, అక్కడికి వెళ్ళినట్టు, రంభ దగ్గరికి వెళ్ళినట్టు, అక్కడికి వెళ్ళినట్టు బోల్డ్ రకాలు. చంద్రయ్య గాడేమో విమానం ఎక్కినట్టు, ఎరా మంచి విమానంలో కూర్చొని ప్రయాణం చేసి సూట్ వేసుకున్నట్టు వాడికి మంచి కళ వచ్చింది. కానీ ఈలోపు వచ్చేవరే తెల్లారిందిరా ఊడవాళ్ళే అన్నాను నేను. పాయ్, ఆ బిల్డింగ్ పోయే, ఫ్లైట్కు పోయే, విమానం పోయే, అన్నీ పోయి, సూటు పోయే, అంతా పోయే కదరా. అందువలన స్వప్నము నిద్రాభంగం అయ్యేంత వరకే ఉంటుంది. అలానే ఈ జనుల సంబంధాలు, నేను, నా మనవడు, నా కొడుకు, నా పెళ్ళం, నా కోడలు, నా కూతురు, ఈ సంబంధాలు, ప్రేమలు, వాళ్ళ మీద ప్రేమ, ఏమి అర్థమైందా? ఇవి
శరీరాల్లో ప్రాణం ఉన్నంత వరకే. అంతే కదా. నువ్వు ఎంతవరకు ప్రేమిస్తావు? నువ్వు బతుకున్నంతవరకు ప్రేమిస్తావు. అంతే కదా. వాళ్ళు కూడా ప్రేమిస్తారు. నువ్వు పోగానే పోయాడు ఏదో అని చెప్పి 2 రోజులు ఏడిచి మాకు వదిలేస్తారు. ఎవరినైనా అంతేనే అక్క. ఇప్పుడైతే ఒకరోజేట అంతే. తర్వాత ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, తర్వాత ప్రాణం ఉన్నంతవరకే. తర్వాత ఎవరికి వారే యమునా తీరే. నువ్వు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ పుడుతున్నావు నీకేమో తెలుస్తుందా? ఏరా నువ్వు మానవ జన్మకే మళ్ళీ వస్తున్నావు నాకు గ్యారంటీ ఉందా? ఏమీ లేదు. ఎక్కడికి వెళ్తావు తెలియదు. ఆ లెక్క అంతా చూసేవాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళు. తర్వాత ఎవరికి వారే యమునా తీరే, ఒకరి జాడ మరొకరికి తెలీదు. తర్వాత ఈ కనుక ఇది గ్రహించి గృహస్థుడు గృహబంధంలో చిక్కుకొని పోరాదు. అర్థమైందా? గృహబంధంలో చిక్కుకొని పోరాదు అంటే అర్థం కాలండి. గృహబంధం అంటే ఇల్లు తప్ప ఇంకోటి ఉండదు మనకి. ఇల్లు, పెళ్ళాము, వాకిలి, పిల్లలు, ఇవి తప్ప ఇంకోటి ఏమీ కనపడదు ప్రపంచంలో మనకి. ఆ బంధంలో వద్దు. ఎందుకంటే నువ్వు రాకముందు, పుట్టకముందు ఎక్కడున్నావు నువ్వు? పుట్టిన తర్వాత ఎన్నేళ్ళు వచ్చాక నీకు పెళ్ళాం వచ్చింది? మీ ఇద్దరు కలిసాక ఎన్నాళ్ళకి పిల్లలు పుట్టారు? వీళ్ళిద్దరూ ఉండగా మీరు ఎంతకాలం ఉంటారు? ఇల్లు కట్టావు, ఆ ఇంట్లో నువ్వు ఎంతకాలం ఉంటావు? ఇవన్నీ ఎప్పుడన్నా ఆలోచించావు మనం? ముందు ఇల్లు కడితే చాలు. తీరా కట్టాక ఉంటామో లేదు తెలియదు. నిన్న ఆయన ఎవరో ఒక ఆయన చెప్పాడు, మన సీతారామయ్య గారు చెప్పాడు. నిన్న మాకు పాత స్నేహితుడు ఒక ఆయన చెప్పాడు. ఆయన స్నేహితుడు కలిసి, అంటే వారి ప్రైవేట్ విషయం మాట్లాడుతున్నాను అనుకోకండి, వారు కలిసి ఇద్దరు కలిసి చెరు 400 గజాలు 800 గజాలు డెవలప్మెంట్కి ఇచ్చేశారు, అమ్మేశారు. సరే, అందులో ఒక ఆయన ఉన్నాడు, 2 ఆయన అమ్మంగానే పోయాడు. ఏమైంది? ఆ బంధం పోయింది. అర్థమైందమ్మా? అందువలన ఇవన్నీ నిజమని అనుకోకండి అంతే. అందువలన నీటి బొట్టు, తామరాకు నీటి బొట్టులాగా జీవించడం నేర్చుకోండి. ప్రపంచంలో కనపడిన దాంతో పిద్దాంటో తగులుకుపోదామని అనుకోవద్దు. ఏది ఎంతవరకు అంతవరకే ఉండండి. ఎందుకంటే ఒక రాజుగారుకి పెద్ద కూతురు, చిన్న కూతురు, 2 కూతురులు ఉన్నారు. సరే, పెద్ద కూతురు విపరీతంగా ప్రేమ ప్రకటిస్తూ ఉండేది రాజుగారి పట్ల. ప్రకటిస్తూ ఉండేటికి రాజుగారికి కూడా మామూలుగా మన రాముల్లాగా విపరీతమైన ప్రేమ పెద్ద కూతురు మీద, అదే వీడికి మనవడ మీద ఉన్నట్టుగా. అర్థమైందా? పడిపోయి అంతా అయిపోతుంటే 2వ కూతురు ఉంది. ఆ 2వ కూతురుకి అది నిక్కచ్చిగా ఉండేది. అది దీనిలాగా ఏమే అమ్మా ఏమిటి సంగతి అంటే, నన్ను ప్రేమిస్తావా నువ్వు అని అడుగుతాడు. నా మీద ప్రేమ ఉందా నీకని తండ్రి రాజుగారు అడిగితే, ప్రేమ ఉంది నాన్న, కానీ ఆహారంలో నేను ఉప్పు ఎంత తింటానో అంత ప్రేమ ఉంది నీ మీద. ఇది నేను పడిపోయి చేస్తున్నాననే మాట చెప్పాలా, పెద్ద కూతురు చెప్పినట్టుగా. అర్థమైందా? ఆహారంలో ఉప్పు ఎంత అవసరంగా వాడతానో అంతే ప్రేమ నీ మీద ఉందంది. అంటే జర 2 అంగుళాలు తక్కువ లేదు, 2 అంగుళాలు ఎక్కువ లేదు, ఎంత కావాలో అంతే. ఉప్పు నీకు ఆహారం సరిగా ఉంటే నువ్వు అన్నం తినగలవు. ఎక్కువ అయితే తినలేవు, తక్కువ అయితే కూడా తినలేవు. అయిందా? సో మొగుడు మీద ప్రేమ కూడా ఉప్పు లాగానే చూసుకో అక్క. విపరీతంగా పడిపోయి చేసుకోవద్దు అంతే. వాడు కూడా అలాగే ఉండాలి, బుద్ధున్నవాడైతే అంతే. వచ్చాము, భగవంతుడు కలిపాడు, ఉన్నాం, కొన్నాళ్ళు కలిసి ఉంటాం అంతే. రైలు ఎక్కారు 2 ప్రయాణికులు, నీ స్టేషన్ రాగానే నువ్వు దిగిపోతావు, వాళ్ళ స్టేషన్ రాగానే వాళ్ళు దిగిపోతారు. రైల్లో కలవంగానే మీ ఇద్దరు జీవితాంతం ఫ్రెండ్స్ అని లెక్క కాదు కదా. సంసారం కూడా అంతే, అది గుర్తెట్టుకోండి. తర్వాత ఇది గ్రహించి గృహస్థుడు గృహబంధంలో చిక్కుకొని పోరాదు. అతిథి సత్రంలో ఉండిపోయినట్లుగా మనిషి గృహస్థ జీవనంపై అనాసక్తి కలిగి ఉండాలి. నువ్వు మామూలుగా హోటల్ రూమ్కో లేదా దేనికో వెళ్తావు కదరా, హోటల్కి వెళ్ళవు, పరాయి ఊరికి వెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు కదా, రూమ్లో పెట్టేవాళ్ళు కదా, క్యాంపులు తిరిపినాడు. సో అక్కడికి వెళ్ళి రాత్రి 12కి పడుకుని తెల్లారి బయలుదేరేవాళ్ళు. అయిపోయింది అతిథి గృహం అవసరం. ఆ రాత్రి నిద్రను మిగతా కాలకృత్యాలకి దాంతో అయిపోయాయి. ఇక్కడ నీ ప్రపంచంలో నీ బతుకు కూడా ఇంతే, అది గుర్తుపెట్టుకో. కాకపోతే కొన్ని సంవత్సరాలు
అర్థమైందా? కానీ ఇది ఎల్లప్పుడూ ఉండేది కాదు. ఆ స్పృహలో ఉండమని చెప్తున్నాడు పరమాత్మ. ఎల్లప్పుడూ ఉండేవాడు నేను. నువ్వు ఏ జన్మెత్తినా నేనే ఉన్నాను వెనకాల. కాబట్టి నా యందు దృష్టి పెట్టు, బయట కనబడే పెళ్ళాం మీదనో పిల్లల మీద పెట్టుకోకు అని చెప్తున్నాడు. అర్థమైందా? తర్వాత గృహస్థ జీవులంపై అనాసక్తి కలిగి ఉండాలి. మానవుడు శరీరంపై అహంకారము, నేనెవరో తెలుసా, నన్నంటావా, శరీరంపై అహంకారము, గృహంపై మమకారం పెంచుకోరాదు. కొత్తగా ఇల్లు కడుతున్నారు 2-3, ఆలోచించుకోండి. అర్థమైందా? అది. తర్వాత మమకారం పెంచుకోరాదు. గృహంలో బందీ కారాదు. అయ్యా ఆ ఇల్లు ఎట్లా వదిలేసి ఎట్లా రావాలా, ఏమైపోతుందో. ఆశ్రమానికి అమ్మో ఆగమ్మా, మా ఇల్లు అసలే దూరాన్ని ఉంది, తలుపేస్తే ఎవరన్నా ఎత్తుకుపోతారేమో, నేను రాలేనమ్మా. అదొక కారణం దొరుకుతుంది మనకి ఎగేయటానికి. ఆశ్రమం ఇల్లు లేనప్పుడు ఇంకొక కారణం. అట్లా సరే. భక్తుడైన పురుషుడు గృహస్థోచిత శాస్త్ర పద్ధతుల ద్వారా నన్ను ఆరాధిస్తూ ఉండాలి. సో సంసారంలో ఉన్నాను కదా అని అన్నీ మర్చిపోవడానికి వీల్లేదు. శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా నువ్వు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి, మర్చిపోకూడదు. అర్థమైందా? 24 గంటలు షీరింగ్ తిప్పడమే కాదు, భగవంతుని గురించి కూడా ఆలోచించుకుంటూ ఉండాలి. ఏనన్నా ఎంతోమందిని తీసుకెళ్ళావు, పుణ్యక్షేత్రాలు తీసుకెళ్ళావు, నువ్వు మరి ఎంత చేస్తున్నావు అది లెక్క. అర్థమైందా? నువ్వు చేసిన పుణ్యం వాళ్ళందరికీ అందింది, అందులో అనుమానమే లేదు. కానీ నువ్వెంతవరకు మారేవు దానికి, అది లెక్క. నన్ను ఆరాధిస్తూ ఉండాలి. వనం వెళ్ళవలసిన అవసరం లేదు. వనాలంటే అరణ్యం. నాకు ఇంటి అక్కడ కుదురుతుందండి, పిల్లలు పీ ప్యా అంటూ ఉంటారండి, పెళ్ళం పీకుతూ ఉంటుందండి, పిల్లలు ఏడిపిస్తూ ఉంటారండి, నాకు ఇది కుదరదండి, అడవికి వెళ్తానంటాడు. అక్కడికి వెళ్ళి వీడేదో బాగుపడి తెచ్చినట్టు. అందువలన అక్కడికి వెళ్ళాల్సిన అవసరం. నీకు వైరాగ్యం ఎక్కడ రావాలరా? మానసికంగా రావాలి. మానసికంగా వైరాగ్యం వస్తే నువ్వు రంభ పక్కన కూర్చున్నా వైరాగ్యంగా ఉండొచ్చు, అంతే. వనం వెళ్ళవలసిన అవసరం లేదు. భవనంలోనైనా భగవతారాధనా భావం ముఖ్యం. నువ్వు బిల్డింగ్లో ఉన్నా కూడా భగవంతుడిని ఆరాధన చేద్దామనేటువంటి భావన ముఖ్యం. అర్థమైందా? కాబట్టి ఖాళీగా కూర్చుంటే నామం చెయ్యి, రామనామం చెయ్యి, కృష్ణనామం చెయ్యి, మనవుణ్ణి తగులుకోకు. అర్థమైందా? భగవరాధనా భావం ముఖ్యం. భక్తుడు పుత్రవంతుడైనా చూసు కొడుకులుంటే వానప్రస్థం కానీ సన్యాసాశ్రమం కానీ స్వీకరించడం మంచిది. సో నీకు ఇదివరకు చెప్పాను నేను, తండ్రికి కొడుకు పుట్టిన తర్వాత ఈ నిత్యాగ్నిహోత్రం ఉండేది. ఆ నిత్యాగ్నిహోత్రం చేయటానికి కొడుకుకి ఉపనయనం చేసి వాడికి యజ్ఞ నిర్వహణ అధికారం వాడికి వచ్చిన తర్వాత ఈ యజ్ఞ కొండాన్ని కుటుంబాన్ని వాడికి అప్పచెప్పి వీడు అరణ్యానికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయినప్పుడే ఆయన కథ వచ్చింది. తల్లికి చెప్పాడు ఇదే కపిల మహర్షి. తండ్రి వెళ్ళిపోయాడు పిల్లవాడికి ఉపనయనం చేసి. వీడు కొంతకాలం చేశాడు, తర్వాత వీడు కూడా నేను వెళ్ళిపోతా అన్నాడు. తల్లి అభ్యంతరం పెడుతుంది. అసలు విశేషం ఏమిటంటే సన్యాస దీక్ష తీసుకోవాలనేటట్లయితే తల్లి యొక్క అనుమతి లేనిదే తీసుకోవడం వీల్లేదు. అందువలన శంకరాచార్యులు వారు తల్లి ఒప్పుకోకపోతే మొసలు పట్టుకుందని పెడతాడు అక్కడ నీటిలో. మొసలు పట్టుకుందమ్మా, ఇది నన్ను సన్యాసానికి వదిలితే ఇది వదులుతానంటుంది, లేకపోతే తినేస్తానంటుందని. సరే బతుకుంటే చాలేరా, బయటికి రారా, నేను సన్యాసానికి వదులుతానని ఏదో విధంగా ఒప్పించి తీసి వెళ్ళిపోయాడు ఆయన. అది రైట్, స్వీకరించడం మంచిది. ప్రియ ఉద్ధవా, ఈ విధంగా గృహస్థ జీవనం సాగించాలి. ఇప్పుడు పైన చెప్పిన విధంగా గృహస్థ జీవనం సాగించాలి. అర్థమైందా? దేంతోనూ అంటుకోకుండా ముట్టుకోకుండా. అర్థమైందా? తర్వాత అహంకార మమకార బంధాలు వదులుకోలేని వారు, మమకారం, నేను అనేది అహంకారం, మమకారం నా పెళ్ళం నా పిల్లలు అని వదులుకోలేని బంధాలు వదులుకోలేని వారు భార్యని, పుత్రులని,
సంపత్తులని, ఆస్తులని, ఎడతెరపలేని ఆకాంక్షలని, ఈ ఆశా వ్యామోహ బంధాలు తగిలించుకుని ఎవడన్నా వేసాడా? నువ్వు తగిలించుకున్నావు ఇవన్నీ. నా ఇల్లు, నా వాకిలి, నా పెళ్ళాం, నా పిల్లలు, నా మనవలని నువ్వు తగిలించుకున్నది. ఏరా అవునా కాదా? చేసుకుని ఉరి బిగించుకుని విలవిలలాడిపోతారే కానీ ఏనాడు వాళ్ళు సుఖించలేరు. అర్థమైందా? అంటే ఇప్పుడు నువ్వు ఇన్ని చూసుకుని మరి అవుతున్నా నువ్వు ఏనాడు దుఃఖమే తప్ప నువ్వు సుఖంగా ఉన్నావా? నిజం చెప్పు రాములు. ఒక్క మనవడిని ఒళ్ళో పెట్టుకున్నప్పుడు తప్ప నీకు ఎప్పుడూ సుఖం లేదు కదా? రైట్, ఓకే. స్త్రీ లంపటంలోనూ లోభంలోనూ పడి ఉరులు బిగించుకుంటారు కానీ పరమార్థం తెలుసుకోలేరు. అర్థమవుతుందా? అది అంటే కాంత, కనకం ఈ రెండే మనిషిని నాశనం చేసేవి. కాంత అనే స్త్రీ, కనకం అంటే బంగారం లేక ఆస్తులు, ఇవే మనుషుల్ని పాడు చేసేవి. ఇటువంటి బలహీనత ఉన్నవాడు కనుకే అన్ని శాస్త్రాలు మగవాడికి చెప్పబడినాయి. నీ మీద ఆడవాళ్ళకి మనమే, మగవాళ్ళ మీద ఆడవాళ్ళకి చాలా నిబ్బరత్వం ఇది ఉంటుంది. ఈ మూర్ఖులు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు వస్తుంది అసలు విషయానికి. మన దగ్గరికి ఆశ్రమానికి వచ్చి కూడా అడుగుతూ ఉంటారు. మొన్న ఒక ఆయన అడిగి వెళ్ళాడు కదా, అయ్యో నా తల్లిదండ్రులు వృద్ధులైనారు. ఏమండి, వృద్ధులైనారు. భార్య అమాయకురాలు, అది వంగుంటే అందరిని కట్టిరిచ్చేస్తుంది. అదేమో అమాయకురాలు వీడికి, ఈ వెర్రి వెధవి. ప్రతివాడి పెళ్ళం అమాయకురాలనే వాడి ఉద్దేశం. వీడు అసలు బేవకూఫు, అందుకనే దాన్ని బేవకూఫు అనుకుంటున్నాడు. ఎందుకని చెప్తా, నేనేం వాళ్ళని విమర్శించట్లా. సపోజ్ సడన్గా భర్త పోయాడు అనుకో, కుటుంబం మొత్తం ఆమె నడుపుతుంది. అంత పట్టుదల ఆడవాళ్ళలో ఉంది. ఏమే నిజమా కాదా? వీడు తాగుమోతాపై ఎక్కడో పడి చచ్చిపోతాడు తప్ప వీడు కుటుంబాన్ని నడపలేడు. భార్య పోతాయి ఒక్కరోజు కూడా నడపలేడు. ఎవరు ధైర్యవంతులు ఇప్పుడు చెప్పండి, మీరు నాకు తెలియకొడతాను. ఆడవాళ్ళే ధైర్యవంతులు. అర్థమైందా? సో భార్య అమాయకురాలు, లోకం రీతి తెలియనిది భార్య. పిల్లలేమో చిన్న చిన్న వాళ్ళు. నేను లేకపోతే అనాథలైపోతారు, దిక్కులేని వారైపోయి దీనులై బాధలు పడతారు. వారి జీవితాలకు నేను లేకపోతే ఎట్లా? అడిగాడు కదా మొన్న ఒక ఆయన మగ్దుంపురం వచ్చి, ప్రపంచాన్ని పరమార్థాన్ని రెండింటినీ ఎట్లాగండి నడపడం అని అడిగాడు. అంటే అన్నీ నువ్వు నడుపుతున్నావు అనుకున్నావు కనుక నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు అంతే, కానీ నువ్వేం చేయట్లా, నీతో ఏమి కావట్లా. ఓకే రైట్. ఈ విధమైన సంసార లంపటంలో చిక్కి ఆ గృహస్థుల చిత్తాలు అలిసిపోతూ ఉంటాయి. ఏమిట్రా, ఎందుకురా ఇంత దిగులుగా నీరసంగా ఉన్నావంటే ఎప్పుడు చూసినా కుటుంబ సమస్యలు. వాటిని ఆలోచించి చించి 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 పేపర్లు, కిలోల పేపర్లు చించి అలిసిపోతాడు వీడు. ఏం చేయాలని? విషయభోగ వాసనలతో ఎన్నడూ అతడు తృప్తి చెందడు. సో ఎవడో నిప్పు ఆర్పాలనుకున్నట్ట, నిప్పు ఆర్పాలనుకుని దాన్ని తీసుకెళ్ళి ఆవు నెయ్యి వేసాడు. ఏమవుతుంది? అగ్నిలో నెయ్యి పోస్తే ఏమవుతుంది? ఇంకెక్కువ అవుతుంది. అదే చేస్తున్నాం మనం. సో ఇప్పుడు కూలర్ పెట్టుకునేవాళ్ళం. మొట్టమొదటిలో ఫ్యాన్ ఉండేది, ఫ్యాన్ తర్వాత కూలర్కి వచ్చాం, కూలర్ నుంచి ఏసీకి వచ్చాం, ఏసీ నుంచి ఇంకో దాంట్లోకి పెడుతున్నాం. అదే మనిషి, అదే పరిస్థితి. కానీ ఎన్ని మార్చుకున్నాడు? సో భోగలాలసలో మనం పడిపోతున్నాం. కాబట్టి ఎప్పటికీ సంతృప్తి లేదు. ఏసీ వేసుకున్నప్పుడు సంతృప్తి లేదు. తర్వాత దానివల్ల కొన్ని కొత్త రోగాలు వస్తున్నాయి. చర్మాలు అంటుకుపోవటం, కాలిపోవటం, మచ్చలు లేకపోవడం, ఏదో అయిపోతుంది. వదిలేద్దాం, టైం అయిపోయింది. అతడు తన అమూల్య జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. అసలు నీ జీవితాన్ని దేనికోసం వాడాలి? నీ లోపల ఉన్న పరమాత్మని తెలుసుకోవడానికి వాడాలి. అది వదిలేసి మిగతా బయట కనపడిన అడ్డమైన సంబంధాలనే దాన్ని నమ్ముకొని దానికోసం చింతపడుతున్నాడు. ఇది తప్పు. అతడు మరణించి ఘోర నరకాల పాలవుతాడు. తర్వాత నీ ఇష్టం. 24 గంటలు పెళ్ళాము, పిల్లలు, కుటుంబం అని ఆలోచిస్తే నువ్వు వెళ్ళేది నరకానికి. భగవంతుని కూడా ఆలోచించావా, పైకి తీసుకెడతాడు. నీ చేతిలోనే ఉన్నది ఉపాయం. అర్థమైందా?
ఓకే, ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.